థాయిలాండ్. ఈ పేరు వినగానే మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలుసు, ఎందుకంటే కొన్ని ఇయర్స్గా టాలీవుడ్ అదే విషయాలు మన బుర్రలోకి ఎక్కించింది. నియాన్ లైట్స్, ఐటమ్ సాంగ్స్ అండ్ అన్లిమిటెడ్ పార్టీయింగ్. కానీ ఈ రోజు మనం ఆ విషయాల్ని ఫ్యాక్ట్ చెక్ చేద్దాం, సీన్ బై సీన్. దీని తర్వాత మనం కొంచెం డిస్కంఫర్టింగ్ విషయాలు మాట్లాడుకుందాం. మనం అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ కంట్రీకి ఏం చేశామనే రియాలిటీ గురించి మాట్లాడుకుందాం. ఈ స్టోరీలో 2 సైడ్స్ మనం తెలుసుకోవాలి. లెట్స్ గో. మూవీస్ గురించి మాట్లాడుకునే ముందు అసలు థాయ్ పీపుల్ అంటే ఎవరో మీరు అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఇది తెలియకపోతే ప్రెజెంట్ చెప్పేదానికి మీనింగే ఉండదు. థాయిలాండ్ నిక్ నేమ్ ల్యాండ్ ఆఫ్ స్మైల్స్. ఇది ఏదో మార్కెటింగ్ స్లోగన్ కాదు. ఈ ట్రెడిషన్ 14th సెంచరీ నుండి 18th సెంచరీ మధ్యలో ఉన్న ఐథయ ఎరా నుండి వచ్చింది. అప్పట్లో వచ్చిన ఫారిన్ ట్రావెలర్స్ ఇక్కడ వాళ్ళ మర్యాద మరియు కంపోజర్ చూసి యమ్ సియామ్ అని పేరు పెట్టారు, అంటే స్మైల్ థాయిలాండ్ అని అర్థం. ఈ కల్చర్ అంతా బుద్ధిజం నుండి వచ్చింది. ఇది కామ్ అండ్ ఫర్గివ్నెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ విషయంని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే తర్వాత నేను చెప్పేది మీకు చాలా షాక్ ఇస్తుంది. సో వాట్ డూ తెలుగు మూవీస్ షో? మన హీరో బ్యాంకాక్లో ల్యాండ్ అవుతాడు, 5 minutesలో క్లబ్స్, మందు, నియాన్ లైట్స్, ఎనీథింగ్ గోస్ అన్నట్టు చూపిస్తారు. కానీ రియల్ థాయిలాండ్ వేరు. అక్కడ 33,000 పైన యాక్టివ్ బుద్ధిస్ట్ టెంపుల్స్ ఉన్నాయి. మన తెలుగు స్టేట్స్లో ఉన్న టోటల్ మండల్స్ కంటే ఎక్కువ టెంపుల్స్ అవి. థాయ్ కల్చర్ చాలా స్ట్రిక్ట్. టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు కన్జర్వేటివ్ డ్రెస్ మ్యాండేటరీ. మాంక్స్ కి మన దగ్గర సెలబ్రిటీస్ కంటే ఎక్కువ గౌరవం ఇస్తారు. ఇవన్నీ చూస్తుంటే ఇది నో రూల్స్ పార్టీ డెస్టినేషన్ లా అనిపిస్తుందా? మన మూవీస్ లో థాయిలాండ్ అంటే జస్ట్ ఒక బ్యూటిఫుల్ బ్యాక్ డ్రాప్ లా చూపిస్తారు. ఏం ఐడెంటిటీ ఉండదు, డెప్త్ ఉండదు. కానీ రియల్ థాయిలాండ్ విషయానికి వస్తే సౌత్ ఈస్ట్ ఏషియాలో ఒక థాయిలాండ్ మాత్రమే యూరోపియన్ పవర్ చేతిలో కూడా కాలనైజ్ అవ్వలేదు. వాళ్ళ నేషనల్ ఎపిక్ రామికేన్. ఇది మన రామాయణంకి వాళ్ళ వర్జన్. బ్రహ్మ, గణేష, విష్ణు లాంటి హిందూ డైటీస్ ని థాయిలాండ్ లో అందరూ వర్షిప్ చేస్తారు. వాళ్ళ నేషనల్ సింబల్ గరుడ కూడా మన మైథాలజీ నుంచే వచ్చింది. థాయిలాండ్ కి మన తెలుగు కల్చర్ కి 1000 years నుండి కామన్ రూట్స్ ఉన్నాయి, కానీ మన మూవీస్ లో అవి ఎప్పుడూ చూపించలేదు. మన మూవీస్ లో హీరోలు అబ్రాడ్ వెళ్ళి ఏం చేసినా ఓకే, రూల్స్ లేవు, కాన్సిక్వెన్సెస్ లేవు, హీరో అంటే అసలు ఎవ్వరూ ఆపలేరు అన్నట్టు చూపిస్తారు. రియల్ థాయిలాండ్ లో కింగ్ ని ఇన్సల్ట్ చేసిన, సోషల్ మీడియాలో ఒక్క చిన్న జోక్ వేసినా కూడా మీరు 15 years జైలుకి వెళ్లాల్సి వస్తుంది. చాలా మంది ఫారినర్స్ సేక్రెడ్ స్పేసెస్ ని డిస్రెస్పెక్ట్ చేసినందుకు అరెస్ట్ అయ్యి డిపోర్ట్ అయ్యారు. మన మూవీస్ క్రియేట్ చేసిన ఆ నో రూల్స్ థాయిలాండ్ అసలు నిజమే కాదు. తెలుగు టీవీలో ఎవ్వరూ చెప్పని ఒక నిజం గురించి మాట్లాడుకుందాం. అదే థాయ్ పీపుల్ మన కంట్రీ గురించి ఏమనుకుంటున్నారో అని. థాయ్ పీపుల్ అంటే వరల్డ్ లోనే మోస్ట్ వెల్కమింగ్, వార్మెస్ట్ హోస్ట్. కానీ ఇప్పుడు వాళ్ళకి మన ఇండియన్ టూరిస్ట్ అంటే చాలా చిరాకు అండ్ ఫ్రస్ట్రేషన్స్ పెరిగిపోయింది. మెయిన్ రీజన్ మనమే. టూరిజం వర్కర్స్ మన ఇండియన్ టూరిస్ట్ గురించి చెప్పేది ఏంటంటే వీఆర్ టూ డిమాండింగ్. అన్రీజనబుల్ డిస్కౌంట్స్ అడుగుతాం, స్పెషల్ ట్రీట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాం, అండ్ మన మాట వినకపోతే గట్టిగా ఆర్గ్యూ చేస్తాం. కానీ థాయ్ కల్చర్లో కాన్ఫ్రంటేషన్ని అవాయిడ్ చేయడం ఒక కోర్ వాల్యూ. మన ఈ బిహేవియర్ వాళ్ళకి చాలా ఒఫెన్సివ్గా అనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని మన మూవీస్తో కనెక్ట్ చేద్దాం. లాస్ట్ 20 yearsగా టాలీవుడ్ థాయిలాండ్ని ఒక కాన్సిక్వెన్స్ ఫ్రీ జోన్ లా చూపించింది. అంటే ఏం చేసినా అడిగేవారు ఉండరు అన్నట్టు. ఒక యంగ్ తెలుగు మ్యాన్ ఇదే మైండ్ సెట్తో బ్యాంకాక్లో ల్యాండ్ అయినప్పుడు అక్కడ ఉన్న లోకల్ వార్మ్త్ ని నో బౌండరీస్ అనుకుంటాడు. థాయ్ హాస్పిటాలిటీని తన పర్మిషన్ లా మిస్టేక్ చేసుకుంటాడు. థాయ్ సర్వీస్ అండ్ హాస్పిటాలిటీలో ఉండే ఆ స్మైల్స్ జెన్యున్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ వార్మ్. హోటల్ స్టాఫ్ గానీ, స్ట్రీట్ వెండర్స్ గానీ గెస్ట్ ని కంఫర్ట్ గా ఉంచడానికి ఎంత దూరమైనా వెళ్తారు. ఆ వార్మ్త్ ని వీక్నెస్ అనుకోవడం కేవలం రూడ్ మాత్రమే కాదు, ఇట్ ఈస్ అ బిట్రేయల్ ఆఫ్ ద మోస్ట్ హాస్పిటబుల్ కల్చర్ ఆన్ దిస్ ప్లానెట్. ఇక్కడ మనం షాక్ అయ్యే విషయం ఒకటి ఉంది. మనం థాయిలాండ్ కంట్రీని డిస్రెస్పెక్ట్ చేస్తున్న టైంలో వాళ్ళు మన మూవీస్ ని లవ్ చేయడం స్టార్ట్ చేశారు. RRR, పుష్ప, బాహుబలి లాంటి సినిమాలు థాయిలాండ్ లో మ్యాసివ్ హిట్స్ అయ్యాయి. ఎంతలా అంటే థాయ్ ఫ్యాన్స్ అక్కడ మన తెలుగు ఫ్యాన్ క్లబ్ కూడా పెట్టారు. ఇంకా కొంతమంది ఫ్యాన్స్ అయితే మన సినిమాలకి ఫాస్ట్ గా సబ్ టైటిల్స్ రాయడానికి స్పెషల్ గా తెలుగు కూడా నేర్చుకుంటున్నారు. మన బిహేవియర్ తో వాళ్ళని ఎంబారెస్ చేస్తే వాళ్ళు మాత్రం మన ఆర్ట్ కి రెస్పెక్ట్ ఇచ్చారు. ఈ ఎక్స్చేంజ్ లో ఎవరు ఎక్కువ సివిలైజ్ గా బిహేవ్ చేశారో ఒక్కసారి ఆలోచించండి. థాయిలాండ్ ఎప్పుడు ఒక నవ్వుతో మిమ్మల్ని వెల్కమ్ చేస్తుంది, అది వాళ్ళ కల్చర్. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మీరు రిటర్న్ లో వాళ్ళకి ఏమిస్తున్నారు? అట్లీస్ట్ స్వదిఖా అంటే హెలో అనే ఒక మాట నేర్చుకోండి. అప్పుడు వాళ్ళ ఫేసెస్ లో ఆ హ్యాపీ స్మైల్స్ చూడండి.
ఇంకా టాలీవుడ్ కి మా సిన్సియర్ రిక్వెస్ట్, థాయిలాండ్ ని సినిమాలో నిజంగా ఉన్నది ఉన్నట్టు చూపించండి. మన ఆడియన్స్ కి ఆ రియాలిటీ తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. దిస్ ఇస్ ఫ్రాంటియర్ బై బిఎన్ఎస్.